తెలంగాణలో మందు బాబులకు షాక్ తగలనుంది. మళ్లీ మద్యం ధరలు పెంచేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే బీర్ల ధరలను 15% పెంచిన ప్రభుత్వం ఇప్పుడు లిక్కర్ ధరలు పెంచాలని చూస్తోంది. చీప్ లిక్కర్ మినహాయించి 500 రూపాయల కంటే ఎక్కువ ధర ఉన్న లిక్కర్ బాటిళ్లపై కనీసం 10% ధర పెంచనున్నట్టు తెలుస్తోంది. ప్రతి లిక్కర్ బాటిల్ పై కనీసం 50 రూపాయలు పెరిగే అవకాశం ఉంది. ఎక్సైజ్ అధికారులతో సమీక్షించిన తర్వాత ధరల పెంపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ప్రభుత్వానికి 2000 కోట్ల అదనపు రాబడి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో మద్యం బాబులకు మరొకసారికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా షాక్ ఇవ్వబోతుంది. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం బీర్ల ధరలకు సంబంధించిన విషయంలో దాదాపు 15% అంటే ఒక్కొక్క బీర్కి దాదాపు 20 నుంచి 30 రూపాయలు అదనంగా వసూలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే లిక్కర్పై అంటే మద్యంపై కూడా దాదాపు 10% అంటే దాదాపు 500 రూపాయల పైన ఉన్నటువంటి బాటిల్స్ లిక్కర్ బాటిల్స్ పై దాదాపు 50 రూపాయల పైన పెంచే ఆలోచనలో అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉన్నట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఇప్పటికే ఇతర రాష్ట్రాల్లో మద్యం పాలసీ విధానాలకు సంబంధించిన విషయాలపై కూడా వారి రేట్స్ సంబంధించిన విషయాలపై కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు పూర్తిగా ఆధారాలు సేకరించారు. ఈరోజు ఎక్సైజ్ శాఖ అధికారులు కమిటీ కూడా ఒక సమావేశం నిర్వహించింది. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వంతో ఏర్పాటు చేసేటువంటి కమిటీలో ఎక్సైజ్ పాలసీ విధానాలు కావచ్చు, మరోవైపు ఇతర రాష్ట్రాల్లో మద్యం బాటిళ్లకు సంబంధించిన అమ్మకాల విషయాల్లో కావచ్చు, వీటన్నిటిపై కూడా ప్రభుత్వానికి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత దీనిపై తుది నిర్ణయం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే బీర్ల విషయంలో మనం చూసాం, గత 2 వారాల క్రితమే బీర్ల విషయంలో 15% అంటే ఒక్కొక్క బీర్ ధర దాదాపు 20 నుంచి 30 రూపాయలు పెంచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా లిక్కర్ పై కూడా దాదాపు 10% పెంచే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అంటే దాదాపు దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి దాదాపు 2000 కోట్ల ఖజానా రాష్ట్ర ప్రభుత్వానికి లబ్ధి చేకూరే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పటికే బీర్లకు సంబంధించిన విషయంలో దాదాపు 1000 కోట్ల పైన ప్రభుత్వానికి ఆదాయం ఏ విధంగా సమకూరుతుందో అదే తరహాలో ఇప్పుడు లిక్కర్ పై కూడా దాదాపు 50 రూపాయలు పెంచితే ఒక్కొక్క బాటిల్ ధర 50 రూపాయలు పెంచితే మాత్రం ఖచ్చితంగా వాటి వ్యయం ద్వారా వచ్చేటువంటి ఆదాయం దాదాపు 2000 కోట్ల మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు అంచనా వేశారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి పాలసీ విధానాలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదికని సిద్ధం చేశారు. ఎక్సైజ్ శాఖ అధికారులు త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి ఆ నివేదిక ఇచ్చిన తర్వాత ఈ 2-3 రోజుల్లోనే ఈ యొక్క మద్యం విధానాలకు సంబంధించిన విషయంలో పూర్తి క్లారిటీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అవకాశం అయితే కనబడుతుందని చెప్పవచ్చు. రైట్, థాంక్యూ సునీల్.